కొందరు మంత్రులు ఎమ్మెల్యేల తీరుపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. కేబినెట్ సమావేశాల్లోనూ క్లాస్ పీకారు. అయినప్పటికీ మంత్రులు మాత్రం అంతా మా ఇష్టం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. మంత్రులు ఎమ్మెల్యేలు పనితీరు మార్చుకోకపోతే యాక్షన్ తప్పదని హెచ్చరించారు. ఫైళ్ల క్లియరెన్స్ పై మంత్రులు అధికారులు ఫోకస్ చేయకపోతే ఉద్వాసన తప్పదని సుత్తిమెత్తగా చురకలంటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులు ఎమ్మెల్యేలను మారండి అంటున్నారు. అమాత్యులు శాసనసభ్యులు మాత్రం సీఎం మాటలను చెవికెక్కించుకోవడం లేదు. మేమింతే, మారేది లేదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత రాజకీయ పరిణామాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించారు. నెల్లూరు జిల్లా రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ అంశంతో పాటు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి వివాదంపై చర్చ జరిగింది. ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండకపోతే కఠిన చర్యలు ఉంటాయని, ఎమ్మెల్యేలే ఈ రకంగా ఉంటే ఎలా అని సీరియస్ అయ్యారు. ఎమ్మెల్యేలు అత్యుత్సాహం తగ్గించుకోవాలని, అవసరమైతే సొంత పార్టీ ఎమ్మెల్యేలపై చర్యలకు వెనకాడేది లేదని హెచ్చరించారు సీఎం చంద్రబాబు. మంత్రులు ఎమ్మెల్యేలకు చంద్రబాబు గట్టిగానే క్లాస్ పీకారు. నేతలు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే ఉపేక్షించేది లేదని, ఎమ్మెల్యేలు అడ్డగోలుగా వ్యవహరిస్తే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. జాగ్రత్తగా ఉండకపోతే పరిస్థితులు మరోలా ఉంటాయని హెచ్చరించారు. ఎమ్మెల్యేలు అనవసర విషయాల్లో జోక్యం చేసుకుంటే ఇబ్బందులు తప్పవన్నారు సీఎం చంద్రబాబు. ఫైళ్ల క్లియరెన్స్ పై కూడా మంత్రులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కొందరు మంత్రులు, అధికారులు ఫైల్స్ క్లియరెన్స్ పై అలసత్వం వహిస్తున్నారని, ఎక్కువ సమయం తీసుకుంటున్నారని, ఇది కరెక్ట్ కాదని సూచించారు. మంత్రుల పర్ఫార్మెన్స్ పై చర్చిస్తామని స్పష్టం చేశారు. మంత్రులు ప్రతి విషయంలో తలదూర్చకుండా జాగ్రత్తగా ఉండాలని, అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవద్దని చంద్రబాబు హెచ్చరించారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై దృష్టి పెట్టాలన్న చంద్రబాబు శాఖలపై మంత్రుల పనితీరు మార్చుకోవాలని సీఎం సూచించారు.